హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైబిట్లో ఉన్నటువంటి టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసి ఏ విధంగా టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్లో ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఇంతకుముందు దీనికంటే ముందు వీడియోలో నేను యుఎస్డిటీని ఏ విధంగా యూజ్ చేసి బైబిట్ అకౌంట్లో టాన్ కాయిన్ ఏ విధంగా బై చేయాలి అనేసి క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడండి, చూసి టాన్ కాయిన్ బై చేయండి. బై చేసిన తర్వాత ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తున్న స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను తిరిగి అప్లికేషన్ ఓపెన్ చేశానండి. బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింది లైన్లో అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నాకు టాన్ కాయిన్ అనేది ఉందన్నమాట. సో దాన్ని నేను ఫస్ట్ ఏం చేయాలి అని అంటే యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఫండింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ఫండింగ్ అకౌంట్కి నేను ఫస్ట్ టాన్ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే విత్డ్రా చేయగలను. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఫండింగ్ అకౌంట్కి టాన్ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఇదే పేజ్లో ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనం యూనిఫైడ్ నుంచి ఫండింగ్ అకౌంట్కు మార్చుకోవాలి కాబట్టి ఈ మధ్యలో ఉన్న సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ మధ్యలో సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పైన యూనిఫైడ్ సెట్ అయింది, దాని కింద ఫండింగ్ అకౌంట్ సెట్ అయింది. సో దాని తర్వాత ఇక్కడ బీటీసీ అని ఉంది కదండి. సో ఆ బీటీసీ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం టాన్ అని సెట్ చేసుకోవాలి. సో బీటీసీ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సెర్చ్ బార్లో టీఓఎన్ టాన్ అని టైప్ చేశాను అనమాట. సో టాన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీకు కూడా బీటీసీ కానీ యుఎస్డిటీ కానీ ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసి సెర్చ్ బార్లో టాన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ టాన్ సెట్ అయిన తర్వాత రీఫ్రెష్ అయ్యేసి ఇక్కడ మీ టాన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు చూపిస్తుంటుంది అనమాట. చూపించిన తర్వాత మీరేం చేయాలి అని అంటే ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో టాన్ కాయిన్ అనేది మీ యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఫండింగ్ అకౌంట్కి వచ్చింది. ఇప్పుడు చూడండి, యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఫండింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఫండింగ్ అకౌంట్కి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ ఫండింగ్ అకౌంట్ నుంచి మీ టాన్ కాయిన్ మీరు విత్డ్రా చేసుకోగలరు అనమాట. సో ఇప్పుడు ఫండింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఈ P2P అథెంటికేషన్ ఏదైతే ఉందో అది నేను సెట్ చేసుకోలేదు, సెట్ చేసుకుంటానండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి అవసరం లేదు, సెట్ చేసుకోవాల్సిన వాళ్ళకి ఏం లేదు. ఈ గూగుల్ F2A అథెంటికేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ సెటప్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. 2FA అథెంటికేషన్ అనేది, సో నేను సరిగ్గా చూసుకోక P2P అన్న, P2P కాదు 2FA అథెంటికేషన్ అనమాట. సో దీన్ని నేను సెట్ చేసుకోవడానికి ఇక్కడ సెటప్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు చూపించను, జస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది కాబట్టి ఇది చెప్తున్నాను అనమాట. సో అది సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఫండింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నట్టు చూపిస్తుంది మీకు క్లియర్గా. సో ఇప్పుడు నేను టాన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒకటి అడ్రస్ అనేది పేస్ట్ చేయమని అడుగుతుంది అనమాట. దాని కింద నెట్వర్క్ నేమ్ టాన్ అని ఉంది. సో మనం టాన్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, టాన్కి కానీ టాన్ కీపర్కి కానీ పంపిస్తున్నాం కాబట్టి అక్కడ ఓన్లీ టాన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నెట్వర్క్ ఏదైతే ఉందో అది సేమ్ అలాగే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత
మొదటగా ఇప్పుడు నేను టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. టెలిగ్రామ్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ స్పేస్ బీటా అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ టాన్ స్పేస్ బీటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టాన్ కాయిన్ అనేది నాకు లేదు, 0.017 ఉంది. సో ఈ టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను టచ్ చేస్తానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అనే ఆప్షన్లో టచ్ చేసి నేను కాపీ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్ ఆర్ మెమో అనేసి ఒక ఆప్షన్ అడుగుతుందండి. సో ఇది మనకు అవసరం లేదు. ఎందుకు అని అంటే మనం ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్ టాన్ వ్యాలెట్ కానీ టాన్ కీపర్ కానీ పంపించేటప్పుడు ఈ ట్యాగ్ ఆర్ మెమో అనేది అవసరం లేదు. అదే మీరు టాన్ కీపర్ నుంచి లేకపోతే టాన్ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి పంపిస్తుంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మెమో అనేది ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలన్నమాట. సో కావాలంటే ఒకసారి నేను అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేశాను చూడండి. ఎక్కడ కూడా మెమో అనేది ఎక్కడ మెన్షన్ చేయలే, ఓన్లీ అడ్రస్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఇటువంటి టైంలో మనకి మెమో అనేది అవసరం లేదన్నమాట. ఎక్స్చేంజ్ నుంచి ఎప్పుడైనా కానీ మీరు ఎక్స్చేంజ్ నుంచి టాన్ కీపర్కి కానీ లేకపోతే టాన్ వ్యాలెట్కి కానీ టాన్ కీపర్కి కానీ టాన్ వ్యాలెట్కి కానీ ఎక్స్చేంజ్ నుంచి పంపిస్తున్నప్పుడు మీకు మెమో అవసరం లేదు. అదే మీరు టాన్ కీపర్ నుంచి కానీ లేకపోతే టాన్ వ్యాలెట్ నుంచి కానీ ఎక్స్చేంజ్కి మీరు టాన్ కాయిన్ అనే దాన్ని పంపిస్తుంటే నాట్ కాయిన్ అనే దాన్ని పంపిస్తుంటే అప్పుడు ట్యాగ్ లేకపోతే మెమో అని కూడా అంటారు దీన్ని. ట్యాగ్ లేకపోతే మెమో లేకపోతే కెటలాగ్ అంటారు, CAT నంబర్ అని అంటారు. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి అవసరమైంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ నేను మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రా అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా మెయిల్ ఐడికి ఒక OTP అనేది వెళ్తుంది. దాన్ని పేస్ట్ చేయాలి. దాని కింద గూగుల్ అథెంటికేటర్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక కోడ్ అనేది వెళ్తుంది అనమాట. దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి చూడండి ఇక్కడ విత్డ్రాల్ అప్లికేషన్ సబ్మిటెడ్ అనేసి పడింది అనమాట. పడిన తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తానండి. సో క్లిక్ చేసి జస్ట్ బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి మళ్ళీ ఇంకోసారి బ్యాక్ చేస్తున్నా. ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ మన ఫండింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది కదా. ఇది కొద్దిసేపటి తర్వాత చూడండి ఇక్కడ టోటల్ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని నుంచి మిస్ అయిపోయింది. అంటే మన విత్డ్రాల్ అనేది ప్రాసెస్లో ఉన్నట్టు. సో ఆ విత్డ్రాల్ అనేది సక్సెస్ అయిందా లేదా చూడడానికి ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే ఈ బుక్ ఉంది చూడండి, కుడివైపు కార్నర్లో మూలలో ఒక బుక్ సింబల్ ఉంది. ఆ బుక్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే పైన చూడండి విత్డ్రా అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం పేజ్ అంటే నెట్వర్క్ ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా డిస్ప్లే అవ్వలేదు. తర్వాత విత్డ్రాల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి టెలిగ్రామ్ వ్యాలెట్కి వచ్చానండి. వచ్చిన తర్వాత టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ స్పేస్ బీటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇదివరకు నాకు టాన్ కాయిన్స్ 0.017 ఉన్నది. సో ఇప్పుడు 6.33 టాన్ కాయిన్స్ అనేది చూపిస్తుంది. సో అంటే ఇప్పుడు నేను పెట్టినటువంటి విత్డ్రాల్ అనేది సక్సెస్ అయిందనమాట. ఇది బైబిట్ నుంచి టాన్ వ్యాలెట్కి
లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. ఇదే సేమ్ ప్రాసెస్లో మీరు ఎక్కడైతే విత్డ్రా అడ్రస్ పేస్ట్ చేశారో బైబిట్ అప్లికేషన్లో అక్కడ టాన్ కీపర్ నుంచి రిసీవింగ్ అడ్రస్ అనేది పేస్ట్ చేయాలి. అది ఎలా కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. టాన్ కీపర్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తుందండి. ఒకటి టాన్ కాయిన్, ఇంకొకటి యుఎస్డిటీ అనమాట. సో నేనేం చేస్తానంటే టాన్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా టాన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ వచ్చింది. కింద కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అడ్రస్ కాపీడ్ అని పడింది చూడండి. సో ఇదే అడ్రస్ని తీసుకెళ్ళేసి మనం బైబిట్ ఎక్స్చేంజ్లో ఇదివరకు టాన్ రిసీవింగ్ అడ్రస్ ఎక్కడైతే పేస్ట్ చేసామో విత్డ్రాల్ టైంలో ఆ ప్లేస్లో టాన్ అడ్రస్ బదులు టాన్ కీపర్ అడ్రస్ అనేది పేస్ట్ చేస్తాం. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మనము మన టాన్ కాయిన్ని బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి టెలిగ్రామ్ వ్యాలెట్కి లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కి పంపించుకునే విధానం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.